Okay, hello guys, this is Srihari. Welcome back to Tech Career Hubs. As per our MLOps series, this is day 5. In today's video, we will discuss about the Git and GitHub. Why we need to discuss Git and GitHub in MLOps series? The previous videos lo manam what is MLOps, why MLOps, features of MLOps, and principles of MLOps, stages of MLOps, tools, tool stack in MLOps, AWS in MLOps. We discussed all about the theory, right? మనం ఓన్లీ థియరీనే నేర్చుకుంటా పోతే నో యూస్. సో మన మనం మూవింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ ద లర్నింగ్ ది టూల్స్. యాజ్ పార్ట్ ఆఫ్ ది టూల్స్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో. ఈ ఈ tools లో భాగంగా మనం ఫస్ట్ వి వాంట్ టు లర్న్ వర్షన్ కంట్రోలింగ్, దట్ ఈస్ ద గిట్ అండ్ గిట్ హబ్. వాట్ ఈస్ ద గిట్ అంటే, గిట్ ఈజ్ ఏ distributed version control system. It helps you track the changes in your code over time. You can go back to the old version if something is breaks. You can work on different features branch, that is the work out the messages messing up the main code. And keeps a full history of who changed the what and when. సింపుల్ గా చెప్పాలంటే గిట్ ఈస్ ద గిట్ వచ్చేసి మన ఎంటైర్ కోడ్ని ట్రాక్ చేస్తుంటది. మనం ఏం కమిట్ చేశాము, ఎప్పుడు సేవ్ చేశాము, ఎవరు ఎవరు ఆ కోడ్ రాశారు, కమిట్ చేశారు, సేవ్ చేశారు, అది ఏ బ్రాంచ్లో ఉంది, ఏ బ్రాంచ్లో కోడ్ రాశారు, ఇది మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాకింగ్ ఇన్ గిట్. సో సింపుల్గా చెప్పాలంటే యు ఆర్ మేకింగ్ ఏ వెబ్సైట్. సో గిట్ లెట్స్ యూ సేవ్ యువర్ ప్రోగ్రెస్ అట్ డిఫరెంట్ పాయింట్స్. దట్ ఈడ్ అది ఏ వర్షన్ ఉంది, లైక్ V1 నా, V2 నా, V3 నా. సో యూ కెన్ రోల్ బ్యాక్ ఇఫ్ ఎనీ మిస్టేక్స్ మేక్. అంటే ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చేసి ఆల్రెడీ వి ఆల్రెడీ V1 అండ్ V2 వర్షన్ 1 అండ్ వర్షన్ 2 ఈస్ ఆల్రెడీ బిల్డ్ చేసాము అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు మన ఫీచర్స్లో యాడ్ చేసి V3 అనేది బిల్డ్ చేశాం. ఈ V3లో సమ్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాపర్గా వర్క్ కావట్లేదు. అప్పుడు ఆటోమేటికల్లీ వి విల్ రోల్ బ్యాక్ టు ద వర్షన్ 2. సో ఇట్ ఈస్ ఈజీలీ. సో దెన్ వాట్ ఈస్ ద గిట్ హబ్ ఈస్ వెబ్సైట్ వెన్ యు ఆర్ స్టోర్ యువర్ గిట్ రిపాజిటరీస్ ఆన్లైన్. సింపుల్. గిట్ మన గిట్లో వచ్చి గిట్ ఈస్ ద లోకల్ రిపాజిటరీ. మనము మన లోకల్లో మన లోకల్లో రాసే చేంజెస్ అన్ని మన లోకల్లో రాసే మన చేంజెస్ మొత్తం మన గిట్ హబ్లో మనం స్టోర్ చేసుకుంటాం. దట్ ఈస్ ఎందుకు, బ్యాకప్ యువర్ code in the cloud and share your code with the others. Collaborate with team members using the pull request, issues, and the branches. Example: Git is your local system and GitHub is your Google Drive for your code, plus extra tools for the teamwork. That's it. So simple గా చెప్పాలంటే Git is the tool for the version control in your local laptop and GitHub is the cloud platform to store our entire data. So now now we will discuss about the ca- most important git git and github commands. That is git config, git init, git clone, git add, git
pull c then git status git reset ఈ git diff git and git log git show git blame ఈ git branch git git checkout git ఈ కంప్లీట్ అన్ని కమాండ్స్ గురించి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ స్టెప్ ఏమిటంటే we need to download the git bash. For that, open the browser, type git bash download. గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకు ఫస్టే వస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే సారీ బేస్డ్ ఆన్ యువర్ ఓఎస్ను బట్టి మీ మ్యాక్ ఓఎస్ఆ విండోస్ ఓఎస్ఆ లైనక్స్ ఓఎస్ఆ దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ ఏది నెక్స్ట్ క్లిక్ చేస్తే గిట్ బ్యాష్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. ఆఫ్టర్ దట్ సిఎండి ఓపెన్ చేసి గిట్ హైఫన్ వర్షన్ అని టైప్ చేస్తే మనకు గిట్ వర్షన్ చూపిస్తుంది. మనకి ఈ వర్షన్ చూపించింది అంటే మనకు గిట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ లోకల్ మిషన్. ఆఫ్టర్ దట్ మనం ఒకటి గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ అని క్లిక్ చేస్తే మనకు ఫస్టే ఒకటి సైన్ అప్ ఫర్ గిట్ హబ్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక క్రెడెన్షియల్స్ అడుగుద్ది. ఈ క్రెడెన్షియల్స్ మన జీమెయిల్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి మనం ఒకటి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ గిట్ హబ్ అకౌంట్ ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు మై గిట్ హబ్. This is all my repositories. If you found interesting, please follow and star here. So now ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఏమిటంటే మనం కాన్ఫిగర్ చేయాలి. సో ఫస్ట్ నేను నా లోకల్లో ఎంఎల్ఆప్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళేసి ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఈ ఫోల్డర్ ఏమిటంటే గిట్ బేసిక్స్ ఫర్ బిగినర్స్. సో ఇప్పుడు నేను ఈ సిలోకి వచ్చేసి ఈ ఫోల్డర్లోకి మనము వెళ్ళాలి. సో సో నేను ఆల్రెడీ ఇప్పుడు ఎంఎల్ఆప్స్ అనే ఫోల్డర్లో ఉన్నాను. సో నౌ ఐఎమ్ మూవింగ్ టు సి గిట్ బేసిక్స్ సి గిట్ బేసిక్స్ ఫర్ బిగినర్స్. cd గిట్ బేసిక్స్ ఫర్ బిగినర్స్ అనే ఫోల్డర్లో ఉన్నాను. సి ఈ ఫోల్డర్లో ఏమీ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ స్టెప్ మనకు ఫస్ట్ స్టెప్ ఏమిటి? వి వాంట్ టు కాన్ఫిగర్ గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ డాట్ యూజర్ నేమ్, దట్ ఈస్ ద సెట్ యూజర్ నేమ్. ఫస్ట్ స్టెప్ మనం ఇప్పుడు ఒక యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేస్తున్నాం. సో గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ user dot name equal my name is Srihari Malapati. So it is the created my name. నెక్స్ట్ మనం మెయిల్ ఇవ్వాలి ఇక్కడ. సో సెకండ్ స్టెప్ గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ sriharimaalapati6@gmail.com. This is my mail ID. Sorry. సో మనకి సక్సెస్ఫుల్గా మనం సెటప్ చేసినాం.
మన థర్డ్ కమాండ్ ఇస్ git config hyphen hyphen global color dot ui auto. ఇది ఎందుకంటే మ్, మన అవుట్పుట్ వచ్చేసి కలర్ యూఐలో రావడం కోసం ఈ కమాండ్ యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడు గిట్ మనం కాన్ఫిగర్ అయిందా లేదా చెక్ చేయడానికి గిట్ కాన్ఫిగ్ హైఫన్ హైఫన్ లిస్ట్ చూస్తే మనం ఇక్కడ సి గిట్ మన యూజర్ నేమ్ ఏమిటి, గిట్ యూజర్ నేమ్ మాలపాటి శ్రీహరి మాలపాటి, ఈమెయిల్ వచ్చేసి మన ఈమెయిల్, మనం ఇప్పుడు ఎక్కడున్నాం మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం, అండ్ ఆటో కలర్ ట్రూ ఉంది. సో దిస్ ఈస్ ద జస్ట్ basic steps for the setup setup in the GitHub configuration. కలర్ యూఐ ఆల్సో మనకు ఎనేబుల్లో ఉంది. ఇంకొకటి మనకు గిట్ హెల్ప్ హెల్ప్ కమాండ్ ఇస్ ద మోస్ట్ యూజ్ఫుల్ కమాండ్. సింపుల్ గిట్ హెల్ప్ ఐవెన్ కాన్ఫిగ్ అని క్లిక్ చేస్తే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ కాన్ఫిగ్ కమాండ్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే గిట్ హెల్ప్ కాన్ఫిగ్ అని క్లిక్ చేస్తే ఇది బ్రౌజర్కి వెళ్ళిపోద్ది. ఈ బ్రౌజర్కి వెళ్ళిపోయి ఈ బ్రౌజర్లో మనకు కంప్లీట్ స్టెప్స్ ప్రొవైడ్ చేస్తాయి. గిట్ కాన్ఫిగ్ గెట్ అండ్ సెట్ ద రిపాజిటరీ ఆర్ గ్లోబల్ ఆప్షన్స్. సి దిస్ ఈస్ ద ఆల్ ది ప్రాసెస్ డిస్క్రిప్షన్ ఎలా యూస్ చేయాలి ఏమిటి అనేది ఉంటుంది కంప్లీట్గా. ఇంకొక కమాండ్ ఓకే గిట్ యాడ్ సారీ గిట్ హెల్ప్ యాడ్. ఈ గిట్ యాడ్ ఎందుకు, యాడ్ ద ఫైల్ contains to the index complete information they can provide. This git documentation is the one of the best documentation, guys. So now we will moving to our second step, that is the repositories. ఇప్పుడు మన ఇప్పుడు మనము ఈ గిట్ బేసిక్స్ ఫర్ ది బిగినర్స్ అనే రిపాజిటరీలో ఉన్నాం. సో 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 మనకి ఇక్కడ ఎటువంటి ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఏమీ లేవు. కానీ మనం ఇప్పుడు గిట్ ఇన్నిట్ అనే కమాండ్ ఇస్తే ఒక ఇనిషియలైజ్ డాట్ గిట్ అనే ఫోల్డర్ వచ్చేసి క్రియేట్ అయిపోద్ది. చూసారా ఇక్కడ ఈ డాట్ గిట్ హుక్స్ ఇన్ఫో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఇది మొత్తం ఏమిటి అంటే జస్ట్ ఏమిటంటే ఇది ఒక గిట్ కాన్ఫిగరేషన్ సెటప్ మొత్తం ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గిట్ క్లోన్. గిట్ క్లోన్ ఎందుకంటే ఈ గిట్ క్లోన్ మనం నేర్చుకునే ముందు వి వాంట్ టు create the one file in our one repository in our GitHub account. So now open the our GitHub. ఇప్పుడు మనం ఒక న్యూ రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాం. న్యూ రిపాజిటరీ ఇక్కడ ఏమన్నా గిట్ ట్యుటోరియల్ సో చూస్ ద విజిబిలిటీ వచ్చేసి పబ్లిక్, యాడ్ రీడ్మీ ఫైల్ నేను ఇప్పుడు ఇది డిజేబుల్లో పెట్టాను, అండ్ డాట్ యాడ్ గిట్ ఇగ్నోర్ కూడా డిజేబుల్లో ఉంది. ఇది మొత్తం అప్కమింగ్ వీడియోస్లో చెక్ చేద్దాం. యాడ్ లైసెన్స్ కూడా డిజేబుల్లో పెట్టాను, జస్ట్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు మనకు రిపాజిటరీ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ క్రియేట్ అయినాక క్విక్ స్టెప్స్ టు యూ హ్యావ్ డన్ దిస్ కైండ్ ఫర్ ది బిఫోర్ థింగ్స్ బిఫోర్. సో ఫస్ట్ వన్ ఏంది, క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ ఆన్ ది కమాండ్ లైన్. సో యూ కెన్ యాడ్ ది స్టెప్స్ లేదా ఆర్ పుష్ అన్ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ ఫ్రమ్ ది కమాండ్ లైన్. ఇది మొత్తం జస్ట్ గిట్హబ్లో కమాండ్స్ మనం ఎలా రిపాజిటరీ సెట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది కంప్లీట్ స్టెప్స్ మనకు ఇస్తాను. ఓకే ఫైన్.
నా ఇప్పుడు స్టెప్ ఏంటి? గిట్ క్లోన్ గిట్ క్లోన్ హైఫన్ పేస్ట్ క్లిక్ చేస్తే క్లోనింగ్ ది గిట్ ట్యూటోరియల్ మనకు ఏమొస్తే అపియర్ టు హ్యావ్ ది క్లోన్డ్ యాడ్ ఎంటీ రిపాజిటరీ అంటే ఒక ఎంటీ రిపాజిటరీని మనం క్లోన్ చేసాం. సో నవ్ ఇప్పుడు సి మన రిపాజిటరీ డాట్ గిట్ అనేది ఉంది అండ్ ఇందులో మనం ఏది ఎంటీ ఉంది, జస్ట్ డాట్ గిట్ ఫోల్డర్ మాత్రమే ఉంది. సో నవ్ వీ వాంట్ టు క్లిక్ గిట్ ఇన్నిట్, ఇనిషియలైజ్ అయిపోయింది సేమ్. నవ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, సెకండ్ స్టెప్ ఏమిటి మనకు, గిట్ స్టేటస్ చెక్ చేద్దాం. గిట్ స్టేటస్ అంటే గిట్ బేసిక్స్ ఫర్ ది బిగినర్స్ అనే ఫోల్డర్లో ఒక గిట్ గిట్ ట్యుటోరియల్స్ అనే ఒక అన్ట్రాక్డ్ అన్ట్రాక్డ్ డైరెక్టరీ క్రియేట్ అయింది అని చెప్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని మనం ట్రాక్ చేద్దాం. సో గిట్ యాడ్ హైఫన్ గిట్ ట్యుటోరియల్ ఎర్రర్ doesn't have the commit check of the fatal adding the files to the failed. Okay, git add hyphen dot same. సో దిస్ ఇస్ ఎందుకు మనకి ఇది ఎర్రర్ వస్తుంది అంటే ఇది మనకు ఫైల్ కాదు, డైరెక్టరీ. సో వీ నీడ్ టు గో టు ఇట్ ద డైరెక్టరీ గిట్ సిడి గిట్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు మెయిన్ ట్యూటోరియల్లోకి వెళ్ళాం, సారీ మనం మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళాం. ఇప్పటి వరకు మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం. ది డిఫరెన్స్ ఏమిటి మెయిన్ అండ్ మెయిన్, ఈ మాస్టర్ బ్రాంచ్కి మెయిన్ బ్రాంచ్కి డిఫరెన్స్ ఎలా చూడాలి అంటే ఫస్ట్ స్టెప్ మన లోకల్లో ఉండే రిపాజిటరీ వచ్చేసి డైరెక్ట్ మాస్టర్ బ్రాంచ్తో ఉంటుంది. అదే కానీ మన క్లౌడ్లో ఉండే బ్రాంచ్ అయితే, అదే మన గిట్ హబ్లో ఉండే బ్రాంచ్ అయితే అది మెయిన్ బ్రాంచ్లో ఉంటుంది. సింపుల్, విల్ షో యూ, చూపిస్తాను మీకు. ఓకే, ఈ ఈ ట్యూటో ఈ ఈ ఈ గిట్ ట్యుటోరియల్లో ఏముంది, నథింగ్ ఈజ్ దేర్. సో గిట్ స్టేటస్ నో కమిట్స్ ఎట్ అంటే మనకు ఎటువంటి కమిట్స్ అనేది లేదు ఆన్ మెయిన్ బ్రాంచ్లో అని చూపిస్తుంది. సో వీ కెన్ యాడ్ ది ఫైల్. ఇప్పుడు మనం ఒక ఫైల్ యాడ్ చేద్దాం. న్యూ గిట్ కమాండ్స్, ఇందులో గిట్ ఇనిట్, గిట్ యాడ్, గిట్ రీసెట్, గిట్ కాన్ఫిగ్, గిట్ ఆర్ఎం, సో ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం. టెస్ట్ డాక్యుమెంట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ టెక్ కెరియర్ హబ్స్. దిస్ ఈస్ శ్రీహరి నాలపాటి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ cloud DevOps and MLOps courses, this is best channel. ఓకే, ఇంకొకటి క్రియేట్ చేద్దాం. సో గో టెస్ట్ డాక్యుమెంట్
mlops. ఈ mlops లో day 1 x what is mlops, day 2 y mlops need, day 3 AWS in mlops explained, detailed links in our description. సో నేను ఇప్పుడు ఒక 3 టెస్ట్ ఫైల్స్ క్రియేట్ చేసిన. ఇప్పుడు మనం డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం గిట్ స్టేటస్ క్లిక్ చేస్తే సి హియర్ ఆన్ మెయిన్ బ్రాంచ్ త్రీ అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయని మనకు వచ్చి చూపిస్తుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క ఫైల్ మనం యాడ్ చేద్దాం. గిట్ యాడ్ గిట్ కమాండ్స్. ఇప్పుడు అగైన్ మనం గిట్ స్టేటస్ చెక్ చేద్దాం. ఇప్పుడు మనము వన్ ఫైల్ ఈజ్ కమిటెడ్ అండ్ అదర్ 2 ఫైల్స్ ఇస్ ద అన్ట్రాక్డ్ లోనే ఉంటాయి. అంటే మనకి ఇది ఈ గిట్ కమాండ్స్ డాట్ టెస్ట్ అనేది ట్రాకింగ్ లో ఉంది, రిమైనింగ్ ట్రూ వచ్చేసి అన్ట్రాకింగ్ లో ఉంటాయి. మనం ఇప్పుడు మనం ఇలా ఒక్కొక్క ఫైల్ మనం యాడ్ చేయకుండా మన కాడ ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఒక 100 ఫైల్స్ ఉంటాయి అన్ట్రాక్డింగ్. ఈ మొత్తం మనం ఒక్కొక్కటి యాడ్ చేయాలి అంటే కష్టం కదా. సో దానికోసం గిట్ యాడ్ స్పేస్ డాట్ క్లిక్ చేస్తే ఎన్ని అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉంటాయో ఈ అన్ట్రాక్డ్ ఫైల్స్ మొత్తం ట్రాక్ చేస్తుంది. నౌ విల్ చెక్ ది గిట్ స్టేటస్. సో 3 files are added. The 3 files are under tracking. So our next step is the git reset command. Git reset mlops.test. అంటే దాన్ని మనం రిమూవ్ చేసాం. మళ్ళీ మనం గిట్ స్టేటస్ చెక్ చేద్దాం. గిట్ స్టేటస్ ఇక్కడ ఇప్పుడు 2 ఫైల్స్ ట్రాకింగ్ లో ఉన్నాయి. mlops.test అనేది ఇది అన్ట్రాకింగ్ లో ఉంది. ఓకే, గిట్ rm mlops.test ఇది ఎందుకంటే రిమూవ్ చేయడానికి. గిట్ rm గిట్ కమాండ్స్. rm అనేది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు ఫర్దర్ స్టెప్స్లో చెక్ చేద్దాం. ఓకే, నౌ గిట్ స్టేటస్. మనకి ఇప్పుడు 2 ట్రాకింగ్ ఫైల్స్, 1 అన్ట్రాక్డ్ ఫైల్ ఉంది. దీన్ని కూడా మనం ట్రాక్ చేద్దాం. సో గిట్ యాడ్ డాట్. ఓకే ఫైన్. ఇప్పుడు మనం దీన్ని కమిట్ చేద్దాం, అంటే దీన్ని సేవ్ చేద్దాం. సో గిట్ కమిట్ మీన్స్ దిస్ ఈస్ ద సేవ్డ్ -m. దిస్ ఈజ్ మై ఫస్ట్ గిట్ కమిట్ అంటే ఇక్కడ మనకి 3 ఫైల్స్ వచ్చేసి సేవ్ అయినాయి. 3 ఫైల్స్ హ్యావ్ చేంజ్డ్, క్రియేట్ ద మోడ్ గిట్ కమాండ్స్ డాట్ టెస్ట్. ఈ మొత్తం ఈ 3 మనకు వచ్చేసి కమాండ్స్ వచ్చేసి క్రియేట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు వీటిని మన లోకల్ టు రిమోట్ కి మనం పుష్ చేయాలి. ఇప్పుడు గిట్ పుష్ ఆరిజిన్. సో మనం గిట్ పుష్ ఆరిజిన్ అని క్లిక్ చేస్తానే, ఆరిజిన్ అని అంటే రిమోట్ రిపాజిటరీ, అంటే మన లోకల్ కాంచి అది రిమోట్ కు పుష్ చేయమని మన ఈ గిట్ హబ్ కు చెప్తున్నాం. మనం ఇది గిట్ పుష్ ఆరిజిన్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నార్మల్ గా క్రెడెన్షియల్స్ అడుగుద్ది. మీ గిట్ హబ్ అకౌంట్ ఉంటుంది, ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయాలి. జస్ట్ మీ గిట్ హబ్ అకౌంట్ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తే ఇది కాన్ఫిగర్ అయిపోద్ది. సో మనం ఇప్పుడు మన రిమోట్ రిపాజిటరీకి వెళ్దాం, రీఫ్రెష్ చేద్దాం.
See here, 1 minute away. This is my first commit. మనం ఎక్కడున్న మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాం. ఇక్కడ కూడా ఎక్కడున్నా మనం మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాం. See here, git commands, git init, git add, git reset, git config. మనం మన లోకల్లో ఏమైతే రాసామో అది మొత్తం మన రిమోట్ రిపాజిటరీకి వచ్చినాయి. సో వెల్కమ్ టు మై ఛానల్లో ఇందులో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ కెరియర్ హబ్. దిస్ ఈస్ శ్రీహరి మాలపాటి. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ క్లౌడ్ ఎంఎల్ఆప్స్ కోర్స్, దిస్ ఈస్ ద బెస్ట్ ఛానల్. సో ఇప్పుడు మనం ఈ మెయిన్ బ్రాంచ్లో ఉన్నాం. అండ్ ఆల్సో మన లోకల్ ఫైల్స్ వచ్చేసి మన రిమోట్ రిపాజిటరీకి పుష్ చేసినాం. ఓకే ఫైన్. నౌ చెక్ ది లాగ్స్ చెక్ చేద్దాం. గిట్ లాగ్ అంటే మన ఎన్ని కమిట్ అయినాయి. గిట్ కమిట్ హెడ్ టు మెయిన్ అంటే మన లోకల్ మిషన్ కాంచి మన రిమోట్ రిపాజిటరీకి ఒక కమిట్ అయింది. ఎవరు కమిట్ చేశారు, ఆథర్ ఎవరు, శ్రీహరి మాలపాటి. ఆ పర్సన్ ఈమెయిల్ అడ్రస్, ఎప్పుడు, టైమ్ అండ్ డేట్ ఎంత, సండే October 19, 15:46:32 2025, 5:30 IST, దట్ ఈస్ ద ఇండియన్ స్టాండర్డ్ టైం. దిస్ ఈజ్ మై ఫస్ట్ గిట్ కమిట్. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే కమిట్ చేస్తారో అది ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ గిట్ లాగ్ లో చూపిస్తుంది. దట్ ఈస్ ద పవర్ఫుల్ ఆఫ్ ది గిట్ లాగ్. గిట్ లాగ్ హైఫన్ వన్ లైన్ అని క్లిక్ చేస్తే ఇది ఎంటైర్ ఇన్ఫర్మేషన్ రాకుండా జస్ట్ సింపుల్గా ఈ కమిట్ ఐడి మనకి ఇక్కడ మొత్తం ఎంటైర్ వస్తుంది కదా, అలా రాకుండా జస్ట్ సింపుల్గా ఈ కమిట్ ఐడి, దిస్ ఈజ్ మై ఫస్ట్ గిట్. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ గిట్ షో ఇందులో ఈ కమిట్లో ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం. సో గిట్ షో కమిట్ ఐడి F4AEABE. See here, ఈ కమిట్ జస్ట్ మనం గిట్ షో ఈ కమిట్ ఐడి క్లిక్ చేస్తానే ఈ కమిట్ ఐడి కంప్లీట్ వచ్చింది. ఆథర్ ఎవరు, డేట్ ఎప్పుడు, ఏం పెట్టి కమిట్ చేశాడు, అంటే ఏ కామెంట్ ఇచ్చి సేవ్ చేశాడు, సో న్యూ ఫైల్ మోడ్ ఏమిటి, అండ్ గిట్ యాడ్ డాష్ గిట్ కమాండ్స్ డాట్ టెస్ట్, గిట్ యాడ్, గిట్ రీసెట్, ఎవ్రీథింగ్ ఎంటైర్ విల్ షో చూపిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గిట్ లాగ్. గిట్ బ్లేమ్ ఫైల్ ఏంది, సరే గిట్ కమాండ్స్. See here, గిట్ ఇన్ఇట్ అంటే ఈ కమాండ్స్ అనే ఫైల్లో ఏమేమి ఉన్నాయి. గిట్ ఇన్ఇట్, గిట్ యాడ్, గిట్ రీసెట్, గిట్ కాన్ఫిగ్, గిట్ ఆర్ఎం. ఓకే ఫైన్. మనం ఇంకొకటి క్రియేట్ చేద్దాం. గిట్ టచ్ ఇంకొక ఫైల్ క్రియేట్, లేదు అంటే మనం జస్ట్ మన లోకల్లోకి వెళ్ళి ఇంకొకటి ఇక్కడ మనం డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఈ ఫోల్డర్ టెక్ కెరియర్ హబ్స్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫోల్డర్ని కూడా పుష్ చేద్దాం. ఈ ఫోల్డర్లో ఏముంది, ఏమీ లేదు, నథింగ్. సో గిట్ యాడ్ డాట్, ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే ఆన్ మెయిన్ బ్రాంచ్ నో కమెంట్స్ ఆర్ ఎట్. ఇప్పుడు గిట్ కమిట్ -m టేక్ కెరియర్ హబ్స్ folder is created and main branch is up to date. Okay, now nothing to commit, his working tree is clean. Okay fine.
ఫోల్డర్స్ కూడా ఒకటి ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఫైల్ క్రియేట్ చేద్దాం. ఈ ఫైల్ గిట్ ఇన్ఫర్మేషన్ గిట్ ఇన్ఫర్మేషన్ గిట్ బ్యాష్ గిట్ హబ్ గిట్ ల్యాబ్ సేవ్ చేసాం. సో అగైన్ మనం చెక్ చేద్దాం గిట్ స్టేటస్. ఇక్కడ మనకు ఏముంది, ఒకటి ఒకటి అన్జిప్ ఫోల్డర్ క్రియేట్ అయింది అండ్ గిట్ ఇన్ఫర్మేషన్ టెస్ట్ అనేది రెండు క్రియేట్ అయింది. సో గిట్ యాడ్ హైఫ్ డాట్ మనకి ఇక్కడ రెండు ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. సో అగైన్ మనం గిట్ స్టేటస్ చెక్ చేద్దాం. సో రెండు ఫైల్స్ ఆర్ యాడెడ్. సో మనం ఇప్పుడు ఈ రెండింటిని పుష్ చేద్దాం. గిట్ కమిట్ గిట్ సేవ్ చేయాలి. గిట్ కమిట్ హైఫన్ ఎం, టూ ఫైల్స్ ఆర్ యాడెడ్ బై శ్రీహరి. సో టూ ఫైల్స్ అనేది యాడ్ అయ్యి. ఇప్పుడు గిట్ పుష్ ఆరిజిన్. మనం ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం గిట్ రిపాజిటరీ. చూస్తే మనకి ఇక్కడ అగైన్ గిట్ కమాండ్స్ డాట్ టెస్ట్. నవ్వు ఇప్పుడు గిట్ ఇన్ఫర్మేషన్ డాట్ టెస్ట్ యాడ్ అయింది కదా. అండ్ వెల్కమ్ టు జిప్ ఫోల్డర్ కూడా మనకు క్రియేట్ అయిపోయింది. టూ ఫైల్స్ ఆర్ యాడెడ్ బై ది శ్రీహరి మాలపాటి. టూ ఫైల్స్ ఆర్ యాడెడ్ బై ది శ్రీహరి మాలపాటి. Everything will be tracking here. So I think you are now fine with this all. Git commit to history okay. మళ్ళీ చెక్. ఇప్పుడు మనం మూవింగ్ టు ద బ్రాంచ్ అండ్ మెర్జ్ సెక్షన్స్. ఫిఫ్త్ వన్. ఈ బ్రాంచ్ అండ్ మెర్జ్ లో వచ్చేసి ఫస్ట్ మనం బ్రాంచ్ చెక్ చేద్దాం. ఏ బ్రాంచ్ లో ఉండేది. గిట్ బ్రాంచ్. మనం మెయిన్ బ్రాంచ్ లో ఉండాం. సో ఇప్పుడు మనం న్యూ బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. గిట్ బ్రాంచ్ ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్. ఇంకొకటి క్రియేట్ గిట్ బ్రాంచ్ మాస్టర్. గిట్ బ్రాంచ్ న్యూ. ఇప్పుడు మనం త్రీ బ్రాంచెస్ క్రియేట్ చేస్తాం. సో నో గిట్ బ్రాంచ్. మన ఫ్యూచర్ బ్రాంచ్ ఉంది, మెయిన్ బ్రాంచ్ ఉంది, మాస్టర్ బ్రాంచ్ ఉంది, న్యూ బ్రాంచ్ అనేది 4 బ్రాంచ్లు మనం క్రియేట్ చేసినాం ఇప్పుడు. సో మనం ఇప్పుడు వేరే 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 బ్రాంచ్కి మనం షిఫ్ట్ కావాలి. సో అప్పుడు గిట్ చెక్అవుట్ న్యూ. ఇప్పుడు స్విచ్ టు ద న్యూ బ్రాంచ్. మనము మెయిన్ బ్రాంచ్ కాంచి న్యూ బ్రాంచ్ మనం స్విచ్ అయిపోయినాం. సో ఇందులో మనం మళ్ళీ ఏం చేద్దాం, యాడ్ చేద్దాం. సో టచ్ గిట్ బ్యాష్ గిట్ ఫైల్స్ గిట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకు ఈ ఫీచర్ బ్రాంచ్లో సమ్ ఫైల్స్ మనం యాడ్ చేసినాం. ఇంకొకటి గిట్ చెక్అవుట్. మనం ఇప్పుడు వేరే బ్రాంచ్ కూడా మూవ్ అవుదాం. గిట్ చెక్అవుట్ టు ఎన్ని బ్రాంచ్, ఫ్యూచర్ బ్రాంచ్. ఈ ఫ్యూచర్ బ్రాంచ్ ఇప్పుడు మనం ఫ్యూచర్ బ్రాంచ్ లో ఉన్నాం. ఇప్పుడు ఇందులో కూడా మనం సమ్ ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ ఫ్యూచర్ 1, ఫ్యూచర్ 2, ఫ్యూచర్ 3 ls సి.
ఇప్పుడు మనకు ఈ ఫోల్డర్లో ఇన్ని ఫైల్స్ మొత్తం ఉన్నాయి. చూసారా? కా కానీ మొత్తం మనకు రిమోట్ రిపోజిటరీలో లేవు. అమ్- మనకి ఇందులో ఓన్లీ మెయిన్ బ్రాంచే ఉంది. సో మనం ఇప్పుడు పుష్ చేద్దాం. ఇంకొక కమాండ్ చెక్ చేద్దాం ఇప్పుడు. ఇంకోటి గిట్ చెక్అవుట్ -b నేమ్ క్లిక్ చేస్తే ఇట్స్ క్రియేట్ ద. ఇప్పుడు మనం ఫస్ట్ క్రియేట్ చేయడానికి గిట్ బ్రాంచ్, ఒక న్యూ బ్రాంచ్ క్రియేట్ చేయడానికి గిట్ బ్రాంచ్ హైఫన్ ఇచ్చి నేమ్ ఇచ్చాం కదా. మళ్ళా మనము ఈ ది- ఆ బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కు షిఫ్ట్ కావడానికి గిట్ చెక్అవుట్ న్యూ, లైక్ ఫ్యూచర్. ఇలా ఇలా మనం ఇలా మనం ఆ బ్రాంచ్ నేమ్ ఇచ్చి మనం షిఫ్ట్ అయినాం. కానీ ఇప్పుడు మనం యూజ్ చేసే కమాండ్తో గిట్ చెక్అవుట్ -b అప్కమింగ్ బ్రాంచ్ అప్కమింగ్ అని క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్గా బ్రాంచ్ క్రియేట్ చేసి అండ్ ఈ బ్రాంచ్కు షిఫ్ట్ అయిపోద్ది. దట్ ఈస్ పవర్ ఆఫ్ దిస్ కమాండ్ గిట్ చెక్అవుట్ -b. Now we'll check the how many branches is we created. Git branch. చూస్తే మనకి ఇప్పుడు 6 బ్రాంచెస్ మనం క్రియేట్ చేసి 5 బ్రాంచెస్ మనం ఇక్కడ క్రియేట్ చేసినాం. మనం ఇప్పుడు అప్కమింగ్ అనే బ్రాంచ్లో ఉన్నాం. సో మనం ఇప్పుడు వీటిని డిలీట్ చేయాలి. గిట్. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఈ బ్రాంచ్ మొత్తం పుష్ చేద్దాం. సో గిట్ గిట్ యాడ్ డాట్ అంటే మనకు మనము గిట్ యాడ్ డాట్ క్లిక్ చేయడం వల్ల మనం ఏమైతే అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయో ఈ మొత్తం ట్రాక్ అయిపోతాయి. సో గిట్ స్టేటస్, సి హియర్, న్యూ ఫైల్ future1 future2 future3 గిట్ బ్యాష్ ఫైల్, గిట్ ఇన్ఫర్మేషన్, ఈ అన్ని ఫైల్స్ మనం క్రియేట్ చేసాం కదా. సో గిట్ కమిట్ -m టెస్టింగ్ ది branching and merging commands. Sorry, merging commands. Wait, so git push origin, git push set upstream origin upcoming to happen this automatically for these branches without tracking the upstream push. Okay. See, git, if we'll move it to our main git checkout main, git push origin, everything is up to date. Okay, now we'll check the next command. Git merge branch future, not something we can merge. What is the issue? Future is not something. Okay. Git checkout future. Git merge future. Okay, now we'll check the remote repositories. Git remote -v. Sorry. Git remote -g at the git origin
ఫెచ్ మనకి ఇక్కడ టూ ఫైల్స్ వస్తాయి. దట్ ఈస్ ద గిట్ ట్యూటోరియల్ ఫర్ ఫెచ్, గిట్ ట్యూటోరియల్ పుష్ అంటే మన లోకల్ టు రిమోట్కి పుష్ చేయడానికి, ఫెచ్ అంటే మన రిమోట్ టు మన లోకల్కి తీసుకోవడానికి. సో గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ యూఆర్ఎల్, ఈ యూఆర్ఎల్ కాపీ పేస్ట్. ఆల్రెడీ రిమోట్ రిపాజిటరీ ఎగ్జిస్ట్ అయింది, సో లీవ్ ఇట్. ఇప్పుడు గిట్ పుష్ -u ఆరిజిన్ బ్రాంచ్ ఫ్యూచర్. సరే, ఇప్పుడు మనము టోటల్ 0 is 1 branch is added. We'll check now here. Refresh చేద్దాం. We'll see the branches here. మనకి ఇక్కడ 2 branches ఉన్నాయి. ఫ్యూచర్ బ్రాంచ్. ఇప్పుడు మన యాక్టివ్ బ్రాంచ్ వచ్చి అంటే మనం ఇక్కడ మన లోకల్లో ఎక్కడ ఉన్నాం, మన ఫ్యూచర్ బ్రాంచ్లో ఉన్నాం. సో ఇక్కడ కూడా యాక్టివ్ బ్రాంచ్ వచ్చేసి ఫ్యూచర్ బ్రాంచ్ ఉంది. సో దిస్ ఈస్ ఓకే. we can push the another branch also. Git branch ఎన్ని ఉన్నాయి, ఫ్యూచర్, మెయిన్, మాస్టర్, న్యూ, అప్కమింగ్. సో గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్. సో గిట్ పుష్ ఆరిజిన్ న్యూ, గిట్ పుష్ ఆరిజిన్ అప్కమింగ్. మనం ఇప్పుడు అన్ని బ్రాంచెస్ను మనము మూవ్ చేసినాం. ఏది మన లోకల్ టు మన రిమోట్కి మనం మూవ్ చేస్తాం. గిట్ చెక్అవుట్ మెయిన్, మనం ఇప్పుడు మెయిన్ ఫోల్డర్కి వచ్చేసినాం. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మనకు 5 బ్రాంచెస్ లోకల్లో ఉన్నాయి. గిట్ బ్రాంచ్ క్లిక్ చేసి మన లోకల్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. మన రిమోట్లో కూడా 5 బ్రాంచెసే ఉన్నాయి. సి హియర్ మన డిఫాల్ట్ బ్రాంచ్ వచ్చేసి మెయిన్. మనం ఇప్పుడు యాక్టివ్ బ్రాంచ్లో కూడా మెయిన్లోనే ఉన్నాం. సి మెయిన్లో ఉన్నాం. ఫ్యూచర్, మాస్టర్, ఫ్యూచర్. మనము ఈ ఫ్యూచర్ బ్రాంచ్లో మనం సమ్ కమాండ్స్ క్రియేట్ చేసినాం. న్యూ బ్రాంచ్ 1 కమిటెడ్ బిహైండ్ ది మెయిన్. ఈ మొత్తం ఎవరు కమిట్ చేశారు, శ్రీహరి మాలపాటి అనే థింగ్. సో మెయిన్ బ్రాంచ్. సో నౌ we are moving to the next step, that is the ఈ గిట్ పుష్, గిట్ పుల్, గిట్ ఫెచ్, గిట్ క్లోన్ ఈ మొత్తం మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫస్ట్లోనే. సో సింపుల్గా మళ్ళీ చెప్పాలంటే గిట్ పుష్ అంటే టు పుషెస్ ది చేంజెస్ ఫ్రమ్ లోకల్ టు రిమోట్ రిపాజిటరీ. గిట్ పుల్ అంటే టు ఫెచ్ అండ్ మెర్జ్ ది చేంజెస్ ఫ్రమ్ రిమోట్. పుల్ అంటే గిట్ ఫెచ్ డౌన్లోడ్ ది చేంజెస్ అండ్ ది నో మెర్జ్. క్లోన్ ది యూఆర్ఎల్ అంటే గిట్ క్లోన్ అది ఎంటైర్ రిపాజిటరీ అని మనం డౌన్లోడ్ చేయొచ్చు. ఓకే. దెన్ గిట్ రీస్టోర్. ఈ రీస్టోర్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, కానీ మళ్ళీ డిస్కస్ చేద్దాం. గిట్ రీస్టోర్ ఫైల్ ఏమి ఇద్దాం. సో మన కాడ ఏమేం ఫైల్ ఎల్ఎస్. ఓకే. గిట్ రీస్టోర్ ఫ్యూచర్ 2. సో మనం ఫస్ట్ దీన్ని డిలీట్ చేద్దాం. గిట్
reset future to. Now status check చేద్దాం. Git status. Git clean -fd అంటే మనకు ఏమైతే అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయో అది మొత్తం డిలీట్ చేస్తుంది. మనం ఇక్కడ చెక్ చేస్తే మన గిట్ ఏది టెక్ కెరియర్ హబ్ అనే ఫోల్డర్ మనకు అన్ట్రాకింగ్లో ఉంది. సో గిట్ క్లీన్ -fd క్లిక్ చేస్తే ఇది అన్ట్రాక్డ్ ఫైల్ కాబట్టి మనకి ఇది డిలీట్ అయిపోద్ది. గిట్ స్టేటస్ ఇట్స్ ఆన్ వన్స్ కంప్లీట్. సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టేసింగ్ ఫైల్ అంటే స్టాసింగ్ అనే టెంపరీ ఫైల్స్ మనం సేవ్ చేస్తాం. సో మన గిట్ స్టేటస్ క్లిక్ చేయడం వల్ల మనకు ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు డేట్. మనం ఇప్పుడు కొన్ని టెంపరీ ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ శ్రీహరి టెక్ కెరియర్ హబ్స్ మనం ఇక్కడ రెండు ఫైల్స్ క్రియేట్ చేద్దాం. సో గిట్ స్టేటస్ 2 ఫైల్స్ ఆర్ యాడెడ్ బట్ అన్ట్రాక్డ్. ఇప్పుడు మనం గిట్ స్టాష్ కమాండ్ ఇవ్వడం వల్ల గిట్ స్టాష్ ఏమవుద్ది, నో లోకల్ చేంజెస్ టు చేంజ్ ద గిట్ స్టాష్ లిస్ట్. ఏమి చూపించట్లేదు ఎందుకంటే ఇవి అన్ట్రాకింగ్లో ఉన్నాయి. సో టెంపరీ ఫైల్స్ కాబట్టి ఇవి. గిట్ స్టాష్ అప్లై నో ఫౌండ్. గిట్ స్టాష్ పాప్ నో ఫౌండ్. గిట్ స్టాష్ డ్రాప్. ఎందుకంటే మనకు నో ఫౌండ్ అని వస్తున్నాయి అంటే ఇది మొత్తం అన్ట్రాకింగ్ ఫైల్స్ కాబట్టి మనకి ఇక్కడ చూపించట్లేదు. సో అదే కానీ గిట్ యాడ్ క్లిక్ చేస్తాం. అదే ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేద్దాం. టైప్ చేద్దాం గిట్ స్టాష్ లిస్ట్. మనకి ఇక్కడ నో ఫైల్స్ వచ్చినాయి కానీ ఇక్కడ ఏమీ రావట్లేదు. ఇప్పుడు ఇంకా గిట్ స్టాష్ అప్లై నో స్టాష్ ఎంట్రీస్ ఫౌండ్. Okay, fine. Now we'll create the git tags. Git tag, git tag new, git tag hyphen a new hyphen m new tag created. Already exist. Okay, fine. Git tag old. Git fetch. Git push origin. Git push origin. Git push origin old. గిట్ పుష్ ఆర్జన్ ఓల్డ్ క్లిక్ చేస్తే మనకు అగైన్ ఇక్కడ మనకు ట్యాగ్స్ కూడా వన్ ట్యాగ్ ఈజ్ క్రియేటెడ్, దట్ ఈస్ అ ఓల్డ్ ట్యాగ్. సి ఈ ఓల్డ్ ట్యాగ్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. సో గిట్ పుష్ ఆరిజిన్ ట్యాగ్, గిట్ పుష్ ఆరిజిన్ ఓల్డ్, go to creating git tag new one, git tag new two, sorry,
git tag new to. So git push origin new one, git push origin new one, git push origin new to. ఇప్పుడు మనం టూ ట్యాగ్స్ వచ్చేసి పుష్ చేసినాం. రిఫ్రెష్ ఓల్డ్ న్యూ వన్ న్యూ టూ క్రియేట్ అయిపోయినాయి, పుష్ అయిపోయినాయి. సో ఫైనల్ వన్ ఇస్ ద లాగ్స్ చెక్ చేద్దాం అగైన్. గిట్ లాగ్ హైఫన్ హైఫన్ గ్రాఫ్ వన్ లైన్ డీకరేట్ హైఫన్ హైఫన్ ఆల్. సి ఇది క్లిక్ చేస్తే గిట్ లాగ్ మనం ఎన్ని కమిట్స్ చేసాం? ఒకటి, రెండు, మూడు కమిట్స్ చేసాం. ఈ మూడు కమిట్స్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్. అదే కానీ గిట్ షార్ట్ లాగ్ హైఫన్ ఎషన్ అంటే ఎవరు పుష్ చేశారు, ఎన్ని కమిట్స్ ఉన్నాయి అనేది. 3 కమిట్స్ ఉన్నాయి, శ్రీహరి మానపాటి అనేవాడు కమిట్ చేశాడు అనేది మనకు చూపిస్తుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ ద గిట్ రీఫ్లాగ్ ఎంటైర్ నువ్వు ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేసావు, ఎప్పుడు క్రియేట్ చేసావు, ఎవ్రీథింగ్ ఈజ్ షోయింగ్. అర్జెంట్ టు మెయిన్ ఫస్ట్ కమిట్, testing the branching to the merging, moving from the future branch, testing from the future branch, new tags, tag 1 tag, old tag 2 tag. మనం ఎన్నైతే క్రియేట్ చేసామో అది మొత్తం ఎంటైర్ మనకు చూపిస్తుంది గిట్ గిట్ రీఫ్లాగ్ కమాండ్తో. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం. సో మన మన ఫైనల్ స్టెప్స్ వచ్చేసి అగైన్ గిట్ క్లోన్ ఆల్రెడీ చూసాము. గిట్ చెక్అవుట్ ఫ్యూచర్ బ్రాంచ్ ఇది కూడా మనం ఆల్రెడీ చెక్. గిట్ యాడ్ చెక్ చేసాం. గిట్ పుల్ ఆర్జిన్ మేము చెక్ చేసాం. గిట్ పుల్ రిక్వెస్ట్ ఇది చెక్ చేసాం. సో గైస్ దిస్ ఈస్ ద complete information about Git and GitHub commands. For more videos, please follow and subscribe my channel. ఈ కంప్లీట్ డాక్యుమెంటేషన్ కూడా మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ ఫౌండ్ ఇంట్రెస్టింగ్ దిస్ ఎంటైర్ వీడియో, ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.